హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర, కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారంలో మార్పులు చేసుకుంటే వరకు కిడ్నీ సమస్య అనేది మరింత ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉంటుంది అనే దాని గురించి మీకు చెప్తాను. కిడ్నీ సమస్య ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా శరీరంలో పొటాషియం కానీ, సోడియం కానీ, అలాగే క్రియాటిన్ వాల్యూస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అది వారి యొక్క కిడ్నీ వచ్చేసి సరిగ్గా ఫిల్టరేషన్ చేయలేదు. అందువలన రక్తంలో వచ్చేసి ఈ పొటాషియం, సోడియం అలాగే క్రియాటిన్ వాల్యూస్ ఎక్కువ ఉండడానికి అవకాశం. అందుకోసమే కిడ్నీ సమస్య ఉన్నటువంటి వాళ్ళకు ఏవైతే పొటాషియం ఫుడ్స్ ఉంటాయో, అంటే ముఖ్యంగా పులుపు ఉన్నటువంటి పండ్లు, అలాగే మనకు పాలకూర, అలాగే కొబ్బరి నీళ్ళు ఇలాంటివి అనేది వద్దని చెప్తాం. సో పండ్లలో వచ్చేసి మనకు లెమన్, అలాగే ఆరెంజెస్ ఇలాంటి వాటిలలో ఎక్కువ పొటాషియం ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే బనానా, వీటిలో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఈ పొటాషియం ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు కిడ్నీ సమస్య మరింత ఎక్కువడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు సోడియం అంటాం. సోడియం అంటే మనకు సాల్ట్ అండి. ఏవైతే సాల్ట్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటారో, ముఖ్యంగా పాపడ్స్ కానీ, చిప్స్ కానీ, అలాగే ఇంట్లో వేసేటువంటి దోశ, వీటిలో దోశ వచ్చేసి మనకు బేకింగ్ సోడా వేస్తాము, అలాగే సాల్ట్ కూడా యూజ్ చేస్తారు. కాబట్టి వాటి యొక్క సోడియం లెవెల్స్ అమాంతం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు కూల్ డ్రింక్స్ లాంటివి కూడా, అంటే లైక్ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే వస్తాయో వాటిలో కూడా ప్రిజర్వేటివ్స్ అనేది యూజ్ చేస్తారు. సోడియం వాల్యూస్ కూడా అందులో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి ఫుడ్స్ అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఒక్క రోజులో 3 grams సాల్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే కామన్గా 2.5 grams to 3 grams అనేది సాల్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ ఫుడ్స్. ఎవరికైతే డయాలసిస్ జరగకుండా ఉంటుందో వాళ్ళు ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్స్ అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. అంటే సికేడీలో కూడా 2 రకాలుగా మనం కన్సిడర్ చేస్తాం. ఒకటి డయాలసిస్ పేషెంట్, 2 వచ్చేసి నాన్ డయాలసిస్ పేషెంట్. డయాలసిస్ పేషెంట్కు ప్రోటీన్ అనేది ఎక్కువ ఇస్తాము. కాకపోతే ఏంటంటే కన్సర్న్ మీకు డైరెక్ట్ మీరు కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే మీకు ఎంత ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఏ ఫుడ్స్ తీసుకోవాలి అనేది చెప్తాం అనమాట. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి మనం డైట్ ప్లాన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. కామన్గా ఏంటంటే నాన్ డయాలసిస్ పేషెంట్ మాత్రం కంప్లీట్గా ప్రోటీన్ ఫుడ్ స్టాప్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనకు రెడ్ మీట్ కానీ, అంటే నాన్ వెజ్లో మటన్, అలాగే చికెన్, చేప ఇవి అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు వీటి యొక్క క్రియాటిన్ వాల్యూస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వాటర్ ఇంటేక్ కూడా తక్కువ తీసుకోవాలి. చాలామందికి తెలియక వారి యొక్క అపోహలో ఉంటారు. వాటర్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ సమస్య తగ్గుతుందనే ఆలోచనలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే మీ కిడ్నీ ఫిల్టరేషన్ సరిగ్గా లేనప్పుడు మీరు తీసుకున్నటువంటి వాటర్ యూరిన్ ద్వారా అంతా బయటికి రాదు. అలాగా బయటకు రానప్పుడు ఏంటంటే మీ శరీరంలో ఎక్కడైనా కూడా వాటర్ ఫ్లూయిడ్ ఫార్మేషన్ ఉంటుంది. వచ్చేసి ఎడిమా అంటాము. అది కాళ్ళలో కానీ, మొహంలో కానీ, లేకుంటే చేతులలో కానీ ఫ్లూయిడ్ ఫార్మేషన్ ఉంటుంది. అందుకోసమే వాటర్ ఇంటేక్ మీ కన్సల్టెంట్ డాక్టర్ ఎంత చెప్తారో అంత తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కిడ్నీ సమస్యను బట్టి 1 లీటరా లేకుంటే 1.5 లీటర్స్, అది మీ యూరిన్ అవుట్పుట్ని బట్టి కూడా మీకు చెప్తారనమాట. సో ఇలాంటి జాగ్రత్తలు ఏవైతే ఆహారంలో మార్పులు చేసుకుంటూ ప్లస్ మీకు కరెక్ట్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటే కిడ్నీ సమస్య అనేది మరింత పెరగకుండా మీరు కంట్రోల్లో పెట్టుకోవడానికి అవుతుందన్నమాట. సరే, మీకు కిడ్నీ సమస్యకు సంబంధించి ఇంకా ఏమైనా డైట్ వివరాలు కానీ, లేకుంటే డైట్ ప్లాన్ కానీ మీకు కావాలనుకుంటే నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డైట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.